ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ 2024 ఎలక్షన్ల ముందు సైకిల్ గుర్తుకి పాజిటివ్ ఎనర్జీ సైకిల్ గుర్తుని హైలైట్ చేశాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు సైకిల్ గుర్తుని గుమ్మం దగ్గరే ఉండాలన్నారు. నేనేం చెప్పాను, రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా నేనేం చెప్పానంటే, సైకిల్ విద్యనిస్తుంది, సైకిల్ వైద్యాన్ని ఇస్తుంది, సైకిల్ అభివృద్ధిని పరిగెత్తిస్తుంది, సైకిల్ 5 కోట్ల మందికి భరోసా ఇస్తుంది అని చెప్పాను. అలాగే ఏపీ ప్రజలు 5 కోట్ల మంది సైకిల్ గుర్తుని ఆశీర్వదించారు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గ్లాసు గుర్తును కూడా నేను హైలైట్ చేశాను. గ్లాసు గుర్తుని అన్బ్రేకబుల్ అని నేను గ్లాసు గుర్తును కూడా హైలైట్ చేశాను. గ్లాసు గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు సింకులోనే ఉండాలన్నాడు. నేను అలా కాదు, వ్యూహకర్తగా గ్లాసు గుర్తు అన్బ్రేకబుల్, పేదల కష్టాలని కన్నీళ్ళని తుడుస్తుందని చెప్పాను. అలాగే బీజేపీ గుర్తు కమలం గుర్తు కూడా ఈ రాష్ట్రంలో 2024లో వికసిస్తుందని ఎన్నికల ముందుగా చెప్పాను నేను. నేను రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా చంద్రబాబు నాయుడు గారిని 100 సార్లు కలిశానండి. 100 సార్లు కలిశాను. వాళ్ళు టీడీపీ కేంద్ర పార్టీ ఆఫీస్లో ఆయన వచ్చినప్పుడల్లా వెళ్దాం అనుకుంటాను, కానీ వాళ్ళ తాకిడికి అసలు ముఖ్యమంత్రి కదా, చాలా హై సెక్యూరిటీ, నన్ను చాలా అవమానంగా తోసేస్తుంటారు. నాకు అవన్నీ నేను ఇన్ని భరించలేక నేను ఈ వీడియో ద్వారానే ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నానండి. నేను ఎలక్షన్ల ముందు కానీ నేను ఏం కష్టపడ్డానో ఆ రోజు ఏమీ అడగలేదు. ఇవాళ నా శ్రీమతికి క్యాన్సర్ పేషెంటు 4th స్టేజ్లో ఉంది. ఆవిడ ఊపిరి ఉన్నంత వరకు మీరు సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది సార్. నేను ఎందుకంటే మీ పార్టీలకి మీ గుర్తులు హైలైట్ చేసి మీకు కష్టపడి ప్రతిపక్షాలను ఏమి ప్రాధేయపడలేను కదా. కాబట్టి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ క్యాన్సర్ బాధితులందరినీ, మా మిస్సెస్ంటే కాదండి, క్యాన్సర్ సోకిన బాధితులందరినీ వాళ్ళ జీవితం ఉన్నంత వరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎంత ఖరీదైన మందులైనా సరే వైద్యం అందించాలని నేను 5 కోట్ల తరపున, ఆంధ్రుల తరపున, 150 కోట్ల భారతీయుల తరపున రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా వేడుకుంటున్నానండి. మై పెన్ పేపర్ అధినేత తాతా సుబ్రహ్మణ్యం. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం.